ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం మార్చ్ 30, 2025 హోలీ ప్రే హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. దెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మనము అనుకుంటాము మేము రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇన్ని దినాలు అవుతుంది అని. అయితే ప్రియమైన దేవుని వారలారా, మనము రక్షణ పొందటానికి దేవుడు ఆదిలోనే మనల్ని ఏర్పరచుకున్నాడు అని ఇక్కడ సెలవిస్తున్నారు. అంటే భూమి పునాది వేయబడక మునుపే మనము దేవుడి చేత ఏర్పరచబడి ఉన్నామట. దేవుడు మనల్ని పిలుచుకున్నారట. ఈ తరంలో మనం దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నామన్న సంగతి మనం గమనించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువులు వారిని మనం మాదిరిగా తీసుకుంటే ఆయన ముందుగానే నిర్ణయింపబడ్డారు. మనందరి రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చిన తరువాత ఆయన దేవునితో ఒక మాట అంటారు. తండ్రి, నీవు నాకు ఇచ్చిన పనంతటిని నేను సంపూర్తిగా నెరవేర్చేశాను. ఇక నీ దగ్గర నాకు మునుపు ఏ మహిమైతే ఉందో ఆ మహిమను నాకు ఇవ్వమని ఒక చోట దేవుడు అడుగుతారు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియమైన దేవుని వారలారా, మనము కూడా మహిమను పొందడానికి ఆయన సువార్త వలన పిలువబడ్డాము అని వాక్యం సెలవిస్తుంది. మరి పిలుచుకున్న పిలుపుకు తగినట్లుగా మనం బ్రతుకుతున్నామా? దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఏర్పాటుకు తగినట్లుగా మనం జీవిస్తున్నామా? లేదంటే మనం దేవునిలోనికి వచ్చింది, రక్షణ పొందుకున్నది మన ఆశలను, మన కోరికలను, మనకున్నటువంటి అవసరాలను తీర్చుకోవడానికే ఇప్పుడు మనము దేవునిలో నడుస్తున్నామా అనేది మనమే గమనించుకోవాలి. అలాగే మనం చూసినట్లయితే మనమట ప్రభు వలన ప్రేమింపబడ్డామట. అలాగే ఆత్మ మనలను పరిశుద్ధపరచుట వలన, మనము సత్యమును నమ్ముట వలన రక్షణ పొందటానికి ఎప్పుడో భూమికి పునాది వేయబడక మునిపే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటారు, మీరు మీ కోరికల నిమిత్తము మీ యొక్క ఏదైతే సమస్యలునో అవి అడగటానికి మీరు నన్ను ఏర్పరచుకున్నారా అంటే, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరైతే నన్ను ఏర్పరచుకోలేదు. ఇక మీరు అడిగినవన్నీ తండ్రి ఇస్తారు, కానీ మీరేం చేయాలంటే నాలో ఫలించండి. ఫస్ట్ నాలో ఫలించి నేను నియమించినటువంటి నియమానికి తగినట్లుగా, ఏర్పాటుకు తగినట్లుగా మీరు మీ ఫలమును అభివృద్ధి పరచుకోండి, మీ ఫలమును స్థిరపరచుకోండి అని ప్రభువుల వారు చెప్తారు. ప్రియమైన దేవుని వారలారా, మనము ప్రభువుతో అంటకట్టబడ్డాము. ప్రభువులో మనము ఫలిస్తుంటేనే మన జీవితం అనేది, ఆత్మీయ స్థితి అనేది బలంగా ఉంటుంది అని మనము నమ్మాలి. అప్పుడే మనము అనేకమైన కార్యములు చేయటానికి, దేవుని యొక్క మహిమ కార్యములు చేయటానికి, మనము ఏ సువార్త వలనైతే రక్షింపబడి పిలువబడ్డామో ఆ సువార్తకు తగినట్లుగా మనము ఈ భూమి మీద బ్రతకడానికి, ఆ సువార్తను వెదజల్లటానికి, అనేక ఆత్మలను మనలాగే రక్షించి ప్రభు పనిలో మనము కొనసాగడానికి మనం పిలువబడ్డాం తప్ప మనకంటూ ఏదో కావాలని కాదు. ఆల్రెడీ దేవుడు అన్నీ మనకు సమకూర్చేసిన తర్వాత ఇంకా మనకి ఏం కావాలి? మనం అడగక మునిపే మన అక్కరలు ఎరిగిన దేవుడు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో అని ఆలోచనలో ఉన్నాయని మనం గ్రహించి, మన మీద దేవుడు పెట్టుకున్న ఆలోచనను నెరవేర్చాలన్న ఉద్దేశాన్ని కలిగి మనం ఈ భూమి మీద జీవించి, మనకున్న మహిమను, మనం ఈ భూమి మీదకి రాక మునుపు దేవుని దగ్గర మనకున్న మహిమను మనం పొందుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.